ఒరిస్సాలో బిజు జనతాదళ్ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యురాలైనటువంటి మమతా మహంత వాళ్ళ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చేసిన తర్వాత ఆమె ఏం చేస్తారంటే ఆమె వెళ్ళి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె 2022లో ఎన్నికయ్యారు. ఆమెకి ఇంకా పదవీ కాలం కూడా ఉంది. ఉండగానే ఆమె రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఒరిస్సాలో ఎవరో ఒక ఎంపీ చేరితే మనకు పెద్ద ఆసక్తి ఏముందని అనుకోవచ్చు, కానీ సమస్య అది కాదు. నిన్న సాక్షి పత్రికలో ఒక పెద్ద కథనం రాశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల వేస్తున్నాడు. వాళ్లకు ఒక్కొక్కరికి 70 కోట్లు ఆఫర్ ఇచ్చారు. వీళ్ళతో పార్టీలోకి చేర్చుకోవటము లేదా రాజీనామా చేయించటం చేస్తారు అని. ఒక ముక్కలో చెప్పాలంటే వైసీపీ 11 మంది ఎంపీలు రాజ్యసభలో ఉండటం తనకు తిరుగులేనటువంటి బలం. దానికోసం బీజేపీ తనతో ఇప్పటిలాగే ఉంటుందని ఆశిస్తున్నటువంటి సమయంలో ఆ బలాన్ని దెబ్బతీయటం అన్నది వాళ్ళ వ్యూహంగా ఉంది అన్నది ఆ కథనం యొక్క సారాంశం. నేను నిన్న కామెంట్ చేశాను, ఎందుకు వైసీపీ వాళ్ళు సాక్షిలో ఈ వార్తను ఎందుకు ప్రముఖంగా చెప్పుకోవడం అని. సాధారణంగా వీళ్ళు వస్తారు, వాళ్ళు పార్టీ మారుతారు, ఇటువంటివి వస్తే లేదు మా వాళ్ళు మారరు అని చెప్తుంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఇక్కడ వీళ్ళే ఆ కథనాన్ని ముందుగా చెప్పడం అంటే దీని వెనక రాజకీయం ఉండాలి. ఇది తప్పకుండా జరిగిపోతుంది అనే ఒక దీనివల్ల దృష్టి వల్ల అంచనా వల్ల లేకపోతే ముందు జాగ్రత్త కోసమో ఈ కథనం ఇచ్చారేమో అని చాలామంది కింద వ్యాఖ్యలు పెట్టారు. వాళ్ళ ఎంపీలను తీసుకుంటే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్తారా, వాళ్ళకే కదా బాధ అని. సమస్య అలా కాదు కదా. మామూలుగా వెళ్ళే వరకు కూడా మా వాడు మాతోనే ఉంటాడని చెప్తుంటాయి రాజకీయ పార్టీలు. కానీ ఇక్కడ మా రాజ్యసభ సభ్యులకు ఎసరు పెడుతున్నారు, వీళ్ళను కబలించబోతున్నారని ముందుగా అధికారికంగా వాళ్ళు చెప్పడమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించింది. ఈ వార్త చూసిన తర్వాత అంటే బీజేడీ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి ఈ మమతా మహంత ఈమె బీజేపీ ఈరోజు రాజీనామా చేసి వెంటనే బీజేపీలోకి చేరిపోవటం మనకు తెలుసు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సాలో కూడా అధికార పార్టీ ఓడిపోయింది. కాకపోతే 4 సార్లు గెలిచిన నవీన్ పట్నాయక్ ఓడిపోయారు, ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. కానీ 51 స్థానాలు తెచ్చుకున్నారు. 147 స్థానాలు ఉన్నటువంటి ఒరిస్సా శాసనసభలో 51 స్థానాలు ఉన్నాయి. ఇంకొకటి సుదీర్ఘకాలం నిరంతరాయంగా అంటే మధ్యలో విరామం లేకుండా ఒక 24 ఏళ్ళు కొనసాగిన ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ ప్రతిష్ట కూడా ఉంది. మొన్న మనం చూసాం కదా, ఈ జగన్నాథ రథయాత్రలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి మాజీ కంటే ఈయన వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ కలకలం వచ్చింది. అంటే నవీన్ పట్నాయక్ ఆ స్థానాన్ని ఇంకా కాపాడుకున్నారు. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వైసీపీ పడిపోయింది. ప్రతిపక్ష హోదా గురించి రాజకీయమైనటువంటి వివాదమే కాకుండా న్యాయస్థానంలో కూడా కేసు దాఖలు చేశారు, అది నడుస్తుంది. అంటే ఒక విధంగా అక్కడ బీజేడీతో పోలిస్తే ఏపీలో వైసీపీ స్థానం ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. కాబట్టి ఆ బీజేడీ నుంచే ఎంపీ కొనుగోలు చేసి తీసుకుంటే ఇంకా వైసీపీ వాళ్ళని తీసుకోవటం పెద్ద కష్టమేముంది అనే ఒక ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నమవుతుంది. పైగా దీనికోసం అనుసరించిన పద్ధతి, గతంలో తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభ పక్షం మొత్తం ఒక కనకమేడల రవీంద్రనాథ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పార్టీ మారిపోయారు. వాళ్ళని బీజేపీ చేర్చుకుంది. బీజేపీ తరఫున వాళ్ళు ఇప్పుడు శాసనసభకు వచ్చిన సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళతోనే తెలుగుదేశం ఇప్పుడు పొత్తు పెట్టుకుంది అనుకోండి, వాళ్ళు కూటమిలో కూడా ఉన్నారు. ఆ పద్ధతి ఇక్కడ చేపట్టడం లేదు. ఎందుకంటే వైసీపీకి శాసనసభలో మొత్తం 150 స్థానాలు ఉన్నప్పుడు వీళ్ళు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వాళ్ళ పదవీ కాలం ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వస్తే వాళ్లకు వాళ్ళను మళ్ళీ సభకు పంపించే అవకాశము బలము తెలుగుదేశానికి ఉన్నాయి. 2 ఏళ్ల కాలం వాళ్ళు ఉంటారు. ఎన్నికలు ఎప్పుడు ఆ ద్వైవార్షిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ. కాబట్టి ఒరిస్సాకు సంబంధించిన ఈ మమతా మహంతా పార్టీ మారడం అన్నది, రాజీనామా చేసి అది కూడా రాజ్యసభ రంగస్థలంగా జరగటం తప్పకుండా ఏపీకి సంబంధించి మనం విన్న కథ కూడా నిజమేనేమో అన్న సందేహాలు పెంచుతుంది. పైగా బీజేపీకి ప్రత్యర్థి పార్టీలను లేదా తమతో లేనివాడను చప్పరించడం, కలిపేసుకోవడం చాలా చోట్ల జరిగింది కదా. మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది చేరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది
బీజేపీ వైపు పోతారని, బీజేపీ వైపుకు వెళ్ళిన వాళ్ళు యథాతథంగా కొనసాగుతారంటే ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉండొచ్చు. కొంతమంది రాజీనామా చేసి వీళ్ళ ద్వారా సభకు వెళ్తే మిగిలిన రాజ్యసభ పక్షం బీజేపీలో కలవచ్చు. ఆ సభ్యుల కోణంలో కనుక చూస్తే ప్రతిపక్షంలో అంటే రాష్ట్రంలో అధికారం లేకుండా కేంద్రంలో కూడా ఏ స్థానం లేని వైసీపీలో ఉండటం కంటే బీజేపీలోకి వెళ్తే మంచిదని వాళ్ళు ఆశపడవచ్చు. ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసిన సామూహికంగా టోకున పార్టీలు మారడాలు అవేం కొత్త కాదు కదా, గతంలో కూడా జరిగాయి. తెలుగుదేశమే రాజ్యసభలోనే దానికి గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు మిత్రులుగా ఉండొచ్చు కానీ. కాబట్టి మనము విన్నటువంటి ఈ కథనం పూర్తిగా అవాస్తవం కాదేమో, ఆ దిశలోనే అడుగులు పడుతున్నాయేమో అని కూడా సందేహం కలుగుతుంది. ఈ మహంతా అనే ఏమంటారు, ఎందుకు పార్టీ మారారు నిజానికి ఆమె అంటే, ఆమె నవీన్ పట్నాయక్ మీద ఇప్పుడు విమర్శలు చేస్తారు. ఆమె కుద్మి కులానికి చెందిన వాళ్ళు, మా కులానికి ఆయన అన్యాయం చేశారు, మహిళలు లేదా ఈ సాధికారికత దీనికి ఆయన ఏం చర్యలు తీసుకోలేదు, వెనకబాటును పోగొట్టలేదని. ఇంకా అది ఎప్పుడు కూరిమికల దినములలో నేరం లేనడు కలగనేరం, ఆ సరసమ విరసంపైనను నేరములే కలగదోచ్చు అంటారు కదా. కాబట్టి ఒకసారి ఇంకది కాదనుకున్నాక విమర్శలు ఆరోపణలు అన్నీ వస్తాయి కదా. బీజేపీలోకి వెళ్ళి ఆమె ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు మరి వెంటనే వాళ్ళకి ఇప్పుడు సభలో తగినంత బలం ఉంది కాబట్టి వెంటనే సభకు పంపిస్తారా అంటే, రాజ్యసభలో తగ్గిన తమ బలాన్ని మళ్ళీ పెంచుకోవడానికి బీజేపీ ఈ వ్యూహం, అంటే ఇదొక వ్యూహం, చక్ర వ్యూహం, ఇట్లా చర్చల్లాగే ఇదొక రాజ్యసభ వ్యూహం, రాజ్యసభ ఆకర్ష్ ప్రత్యేకంగా కనిపెట్టారేమో అనిపిస్తుంది. ఈ అస్త్రం ముందుగా తమ మీద పడుతుంది అని వైసీపీ వాళ్ళు కూడా ఆందోళన చెందడం వల్ల ఈ కథనాలు వస్తున్నట్టుగా ఉన్నాయి. మరి నిలబెట్టుకుంటారా వీళ్ళు అంటే కష్టమే. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అధికారం లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీలో 5 ఏళ్ళు ఉండటానికి ఈ సభ్యులు సిద్ధపడకపోవచ్చు. ఎవరు ఖచ్చితంగా వెళ్తారు, ఎవరెవరు మాట్లాడారు, ఈ విషయాలు వాళ్ళకు ఇంకా ఇప్పటికిప్పుడు బయటికి రాకపోయినా అడుగులు మటుకు అటే పడుతున్నాయనేది చాలా స్పష్టం. కానీ ఇక్కడ ఒక అంశం ఏమంటే, రాజ్యసభ అనేది పార్టీల పరంగా కాకుండా రాష్ట్రాల పరంగా ఉంటుంది. రాజ్యం అంటే హిందీలో రాష్ట్రం అంటారు కదా. కాబట్టి రాష్ట్రాల సభగా ఉండాలి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించాలి రాజ్యసభ. ఎవరు అధికారంలో ఉన్నారో దాని వెనక ఉన్నటువంటి స్పిరిట్. కానీ రాజ్యసభను కూడా ఏదో ఒక విధంగా అదుపులోకి తెచ్చుకొని అనేక బిల్లులను గత 2 పర్యాయాల్లో ఆమోదింప చేసుకున్నారు. ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత, అంటే లోక్సభలో వాళ్ళ సంఖ్యాబలం తగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదేమో. లోక్సభలో బలం తగ్గి రాజ్యసభలో ఎలాగూ బలం తగ్గిన తర్వాత ఎట్లా అన్నది బీజేపీ నాయకత్వానికి, మోదీకి కూడా ఒక పెద్ద సవాల్గా ఉంది. అందుకని ఎలాంటి మొహమాటం లేకుండా రాజ్యసభలో అవతలి పార్టీల వాళ్ళని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంతమందిని ఆకర్షించాలి అనే నిర్ణయం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఈ మమతా మెహంతా మార్పుతో అది ఆపరేషన్ కూడా ఆరంభమైపోయింది. ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తుందో చూడాలి.